ఓకే, వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్. శ్రీ గౌతమ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఈనాటి విద్యా వార్తల ముఖ్యాంశాలు. సూపర్ మెమరీ జ్ఞాపక శక్తిలో భారతీయ విద్యార్థి ఘనత. 13.50 సెకండ్లలో 80 సంఖ్యల మననం. మెమరీ లీగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2025ను సొంతం చేసుకున్న పుదుచ్చేరి విద్యార్థి రాజ్ కుమార్. పీఈటీలకు క్రీడా క్యాలెండర్ బాధ్యతలే అప్పగించాలి. జిల్లా విద్యాశాఖ అధికారులకు విద్యాశాఖ ఆదేశాలు. జోన్ల వారీగా మధ్యాహ్న భోజనం కొత్త మెనూ అమలు. ఏప్రిల్ 20న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష అందుబాటులోకి. ఇంటర్ హాల్ టికెట్లు వెబ్సైట్తో పాటు వాట్సాప్ ద్వారా పొందే అవకాశం. మోడల్ స్కూల్స్లో 6వ తరగతిలో చేరాలనుకున్న విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరం ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 20న జరగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు శుక్రవారం విడుదల చేశారు. ఈ నెల 24 నుంచి మార్చి 30వ తేదీ వరకు ఆన్లైన్లో పరీక్ష ఫీజును చెల్లించవచ్చు. ఈ నెల 25 నుంచి 31 తారీఖు వరకు కూడా దరఖాస్తు స్వీకరించినట్లు తెలిపారు. మెరిట్ జాబితాను ఎంపికైన విద్యార్థుల జాబితా ఏప్రిల్ 27వ తేదీన ప్రకటిస్తారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఏప్రిల్ 30వ తేదీన నిర్వహించి జూన్ నుంచి తరగతులు ప్రారంభిస్తారు. అభ్యర్థులు మరింత సమాచారం కోసం www.csea.ap.gov.in, www.apms.acfss.in వెబ్సైట్లలో పొందుపరిచారు. దరఖాస్తులు ఎప్పటివరకు సమర్పించాలో వెల్లడించలేదు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులకు హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. మార్చి 1 నుంచి ఇంటర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు మొదలు కానున్న విషయం తెలిసిందే. విద్యార్థుల హాల్ టికెట్లను వెబ్సైట్తో పాటు వాట్సాప్లో పొందే అవకాశాన్ని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మన మిత్రలో భాగంగా 9552300009 వాట్సాప్ నెంబర్ ద్వారా పొందొచ్చు. విద్యార్థి ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ పొందుపరిచి హాల్ టికెట్ పొందొచ్చు. అదేవిధంగా బోర్డు వెబ్సైట్ BIE.ap.gov.in నుంచి ఆధార్ నెంబరు, పుట్టిన తేదీ ఉపయోగించి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. 3-5 తరగతుల విలీనంపై త్వరలో నిర్ణయం. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న మోడల్ ప్రైమరీ స్కూళ్లలో 3-5 తరగతుల విలీనంపై త్వరలో నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఆ తర్వాత విలీన అంశాలపై తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకుంటామని ఉపాధ్యాయ సంఘాల నేతలకు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వడ్డేశ్వరంలోని విద్యాభవన్లో గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ అధికారులు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఇందులో ఉపాధ్యాయులు సమస్యలపై చర్చించినట్లు తెలిసింది. సమావేశంలో చర్చించిన అంశాలు: టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో తలెత్తే సమస్యలను సరిచేసి ప్రాథమిక సీనియారిటీ జాబితాలో త్వరలో విడుదల. డిఎస్సి 2008 నాటికి వారికి నేషనల్ సీనియారిటీ డేట్ నమోదు చేసుకునే అవకాశం కల్పన. డిఈఓ పూల్లో ఉన్న పండిట్ల సీనియారిటీ లిస్టులు త్వరలో ప్రకటన. చూడండి, ఇక్కడ పెద్ద పేపరు, ఈ పెద్ద పేపర్లో కూడా నేషనల్ సీనియారిటీ అని పడింది. అక్కడ నేషనల్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి పెద్ద పేపర్లో కూడా. మనం చిన్న పాంప్లెట్స్లో మనం తప్పులు పోయినట్టు కంగారు పడాల్సిన పనులు చిన్న మనం రాసే దగ్గర. ఎందుకంటే పెద్ద పేపర్లో కూడా తప్పులు పోతూ ఉంటాయి. సిస్టమ్ కామన్, తప్పదు చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్. అందుకని మనం వరి కాకుండా చదువుతూ ఉండండి మిగతావి. ఓకే, కర్ణాటకలో త్వరలో పాత పెన్షన్ వర్తింపు. తెలంగాణలోనూ సిపిఎస్ను రద్దు చేయాలి. NMOPS సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ విజ్ఞప్తి. ఏప్రిల్ 1 నుంచి ఇంటర్ తరగతిలో మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ గణితంలో బ్రిడ్జ్ కోర్సు ప్రారంభం. విద్యా సంవత్సరంలో సమూల మార్పులు. ఇకపై టీచర్లకు ఒకటే యాప్. ఉపాధ్యాయులు ప్రస్తుతం 45 రకాల అధికారిక యాప్లు ఉపయోగిస్తుండగా వాటిని ఇకపై ఒక్కొక్కటిగా మారుస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఉపాధ్యాయ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. శుక్రవారం మంగళగిరిలోని విద్యాభవన్లో సంఘాల నేతలతో పలు అంశాలపై సమావేశమయ్యారు. ఎన్నికల కూడా అనంతరం ఉపాధ్యాయులు సీనియారిటీ జాబితాలు విడుదల చేస్తామన్నారు. జీవో 117 రద్దు, ప్రత్యామ్నాయం పైన కూడా ఎన్నికల అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. క్లస్టర్ సమావేశాలపై అభిప్రాయాలు తీసుకున్నారు. 24 నుంచి ఇస్రో యువికా రిజిస్ట్రేషన్స్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నిర్వహిస్తున్న యువ విజ్ఞాన కార్యక్రమం యువికా 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 24 నుంచి ప్రారంభం కానుంది. వచ్చే నెల 23 వరకు ఇందుకు అవకాశం ఉంటుందని 8వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని ఇస్రో ఓ ప్రకటనలో వెల్లడించింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైన్స్పై ఆసక్తి కలిగించేందుకు ఇస్రో ఏటా యువికాను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా స్పేస్ టెక్నాలజీ, సైన్స్ అప్లికేషన్లపై ప్రాథమిక జ్ఞానాన్ని అందించబోతున్నారు. శిక్షణా కేంద్రాలు: తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, హైదరాబాద్లో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో పాటు డెహ్రాడూన్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, బెంగళూరులోని UR రావు శాటిలైట్ సెంటర్, అహ్మదాబాద్లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్, షిల్లాంగ్లోని నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్లలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమగ్ర శిక్షా నిధుల్లో 300 కోట్లకు కోత. కాంట్రాక్టు డిగ్రీ లెక్చరర్ల వేతనాల రికవరీ నిలిపివేత. కాంట్రాక్టు డిగ్రీ లెక్చరర్లకు 2019 ఏప్రిల్ మే నెలలో చెల్లించిన జీతాలను రికవరీ చేయాలని ఇచ్చిన ఆదేశం నిలిపివేస్తూ కళాశాల విద్యాశాఖ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా తాజాగా ఆదేశాలు జారీ చేశారు. కాంట్రాక్టు లెక్చరర్లకు ఎక్కువ చెల్లించిన జీతాలను రికవరీ చేయాలని ఇటీవల ఆదేశాలు వెలువడ్డాయి. దీనిపై కాంట్రాక్టు లెక్చరర్ల నుంచి వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అగ్రి హార్టికల్చర్ వర్సిటీల విలీనం వద్దు ఏపీ ఛాంబర్స్. రాష్ట్రంలోని వ్యవసాయ ఉద్యాన విద్యాలయాల విలీన ప్రతిపాదనను పునః పరిశీలించాలని ఏపీ వాణిజ్య పరిశ్రమల శాఖ
ఏపీ ఛాంబర్స్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కీలకమైన ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో వ్యవసాయ, ఉద్యాన అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్న ఆ 2 వర్సిటీలకి స్వతంత్ర హోదాను కొనసాగించాలని కోరింది. ఈ మేరకు ఛాంబర్స్ రాష్ట్ర అధ్యక్షుడు పొట్లూరి భాస్కర్ రావు శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. పదవి విరమణ చేయగానే పింఛన్ రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతిప్రియ. నేడు టీశాట్లో 10 పాఠాలు. టీశాట్ ఛానల్లో శనివారం ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 10వ తరగతి పాఠాలు ప్రసారం కానున్నాయి. వివిధ సబ్జెక్టుల నిపుణులు వార్షిక పరీక్షలకు సంబంధించి మెలకువలు బోధిస్తారని ఎన్సీఆర్టీ సంచాలకుడు రమేష్ తెలిపారు. విద్యార్థులు ప్రసారాలను వీక్షించేలాగా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంస్కృతిక వారసత్వాల చిహ్నము లేపాక్షి. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆకర్షణీయంగా నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని లేపాక్షి షోరూంలకు మరమ్మతులు చేపట్టి ఆకర్షణీయమైన ఆకృతుల్లో నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. తద్వారా వివిధ కళారూపాల అమ్మకాలు పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మీ చర్యలతో ఎంబీబీఎస్ చదివే అవకాశం కోల్పోయారు. ఆ విద్యార్థినికి 7 లక్షల నష్టపరిహారం చెల్లించండి. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులకు హైకోర్టు ఆదేశం. 25,000 ఖర్చుల విధింపు. నీట్ కౌన్సిలింగ్ 2022లో అర్హత పొందిన ఒక విద్యార్థినికి ఎంబీబీఎస్ సీటు నిరాకరించినందుకు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నష్టపరిహారం కింద ఆ విద్యార్థికి 7 లక్షలు, ఖర్చుల కింద మరో 25,000 చెల్లించాలని ఆదేశించింది. విశ్వవిద్యాలయం చర్యల వల్ల ఆ యువతి ఎంబీబీఎస్ సీటు కోల్పోయి దంతవైద్య కోర్సులో చేరారని గుర్తు చేసింది. ఆ ఘటన జరిగి 2 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో పిటిషనర్కు ఎంబీబీఎస్ సీటు కేటాయించడం సాధ్యం కాదని తెలిపింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు గురువారం ఒక తీర్పునిచ్చింది. స్టోరీలోకి వెళ్తే నెల్లూరు బాలాజీనగర్కు చెందిన రేవూరు వెంకట ఆశ్రిత 2022లో నీట్ రాశారు. ఆమెకు ఎన్సీసీలో బి సర్టిఫికేట్ ఉంది. ఎన్సీసీ ఓపెన్ మహిళా కేటగిరీలో ఎంబీబీఎస్ ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నారు. తనకంటే నీటిలో తక్కువ మార్కులు వచ్చిన చందన అక్షిత అనే యువతికి నెల్లూరులోని నారాయణ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఆశ్రిత 2022లో నవంబర్లో హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కౌంటర్ వేస్తూ బీసీ డి కేటగిరీకి చెందిన జాహ్నవికి ఓపెన్ రౌండ్లో లోకల్ ఓసీ ఫీమేల్ ఎన్సీసీ కేటగిరీ కింద నారాయణ వైద్య కళాశాలలో మొదటి విడత కౌన్సిలింగ్లో సీటు కేటాయించాం. తర్వాత జాహ్నవి తిరుపతి ఎస్వీయు వైద్య కళాశాలకు వెళ్ళారు. ఆమె ఖాళీ చేసిన ఎంబీబీఎస్ సీటును తర్వాత అర్హురాలైన చందన అక్షతకు కేటాయించాం. ఆశ్రిత బీసీ డి కేటగిరీకి చెందినవారు కాకపోవడంతో జాహ్నవి ఖాళీ చేసిన సీటును అక్షతతో భర్తీ చేశామని తెలిపారు. పిటిషనర్ ఆశ్రిత తరపు న్యాయవాది జి ప్రియాంక వాదనలు వినిపిస్తూ జాహ్నవికి తొలుత నంద్యాల శాంతారాం వైద్య కళాశాలలో, తర్వాత ఎస్వీ వైద్య కళాశాలలో సీటు వచ్చింది. నారాయణ వైద్య కళాశాలలో ఆమె చేరటము, సీటును వదిలేయటం అనే ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం నారాయణ వైద్య కళాశాలలో జాహ్నవికి సీటు కేటాయించినట్లు ఆధారాలను సమర్పించాలని వర్సిటీ అధికారులను ఆదేశించిన ఆధారాలు ఇవ్వలేకపోయారు. ఆశ్రిత కంటే తక్కువ మార్కులు వచ్చిన చందన అక్షితకు ఎంబీబీఎస్ సీటు కేటాయించడం చట్టవిరుద్ధమని ధర్మాసనం తేల్చి చెప్పింది. విశ్వవిద్యాలయ అధికారులకు 25,000 ఖర్చులు విధించి 2 వారాల్లో ఆ సొమ్మును పిటిషనర్కు చెల్లించాలంది. అయితే వర్సిటీ అధికారుల చర్యల వల్ల ఎంబీబీఎస్ సీటు కోల్పోయిన ఆశ్రిత అప్పట్లో దంతవైద్య కోర్సులో చేరారని గుర్తు చేసింది. అందుకు నష్టపరిహారంగా 7 లక్షలు పిటిషనర్కు 2 నెలల్లో చెల్లించాలని వర్సిటీని ఆదేశించింది. మంచి పని చేశారు. యూనివర్సిటీ స్థాయిలో ఉండి ఇలాంటి అవినీతి పనులు చేస్తారా? న్యాయస్థానాలు లేవా? న్యాయస్థానాలు ఉంటాయి. అన్ని విషయాల పట్ల పరిశీలన చేస్తాయి. ఇలాంటి వాళ్ళకి ఇలాంటి శిక్షలు కూడా వేస్తుంటాయి. గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరూ. నేడు మోడల్ టీచర్లకు PAL శిక్షణ. పేరు మార్చుకోవడం ప్రాథమిక హక్కు. పేరు ఎంపిక చేసుకోవడం లేదా పేరు మార్చుకోవడం భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కు అని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. సమీర్ రావు అనే వ్యక్తి తన స్కూల్ సర్టిఫికెట్స్తో తన పేరును షానవాజ్ నుంచి మొహమ్మద్ సమీర్ రావుగా మార్చాలని ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కోరగా బోర్డు నిరాకరించడంతో ఆ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన అభ్యర్థనను బోర్డు తిరస్కరించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని, ఇది ఏకపక్షంగా ఉందని, రాజ్యాంగం నిర్దేశించిన నిష్పాక్షిపత, న్యాయము, సమానత్వ సూత్రాలకు భిన్నంగా ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఈ పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు ఒక వ్యక్తి తన పేరును మార్చుకోవడము భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కు అని పేర్కొంది. రాజ్యాంగంలోని 19(1) అధికరణం ప్రకారం వాక్ స్వాతంత్ర్యం, 21వ అధికరణం ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛ, 14వ అధికరణం ప్రకారం సమానత్వ హక్కు ఇందులో ఉన్నాయని కోర్టు తెలిపింది. వ్యక్తి పేరు ఆ వ్యక్తి గుర్తింపులో కీలక భాగమని, పేరు మార్పు వ్యక్తిగత స్వేచ్ఛలో అంతర్భాగమని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. విద్యార్థుల ఫోటో పెడితేనే హాజరు బీసీ వసతి గృహాల్లో. చాక్లెట్లు తిని అస్వస్థతకు గురైన విద్యార్థినులు, 6 విద్యార్థినులకు ఏరియా ఆసుపత్రిలో చికిత్స. 24 నుంచి గ్రామ సచివాలయాల్లో మరో విడత ఆధార్ క్యాంపులు.
నేడు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం. హెచ్ఎంలు లేకపోతే ఎలా? 10 ఫార్మేటివ్ పరీక్షల ఫలితాలపై సమీక్ష వాయిదా. ఒకే పేరు 42 ఓట్లు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ జాబితాలో విచిత్రం. అమరావతిలో నార్త్ కరోలినా సిస్టమ్స్ వర్సిటీ విస్తరణ కేంద్రం. చైనాలో కోవిడ్ తరహా కొత్త వైరస్. గుండె జబ్బుల ముప్పు తగ్గించే బియ్యం జన్యు మార్పులతో అభివృద్ధి చేసిన చైనా పరిశోధకులు. G20 భేటీకి రూబియో గైర్హాజరు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో విద్యార్థుల నవీకరణ. నాడు ఈ పథకాన్ని నిలిపివేసిన వైకాపా సర్కార్. దేశంలోని రిజర్వాయర్లలో పెరిగిన నీటి నిల్వ గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం 120% అధికం. సరిగ్గా ఉడికించిన చికెన్ గుడ్లు సురక్షితం. బర్డ్ ఫ్లూపై ఆందోళన వద్దు రాష్ట్ర పశువైద్య శాఖ. ద్వారపూడిలో ఆదియోగి విగ్రహం 60 అడుగుల ఎత్తు 100 అడుగుల వెడల్పుతో ప్రతిమ. 26న మహాశివరాత్రి రోజున ఆవిష్కరణకు ఏర్పాట్లు. పూర్ణిమాదేవికి అరుదైన గౌరవం. ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2025లో జాబితాలో చోటు. సఫారీలు సాఫీగా. ఓటీటీలు ఎథిక్స్ కోడ్ పాటించాలి. స్వీయ నియంత్రణ సంస్థలు అశ్లీల కంటెంట్ నిషేధించాలి. కేంద్ర సమాచార శాఖ మంత్రిత్వ ఆదేశాలు. కర్ణాటక ఆర్టీసీ బస్సులో పురుషులు కూడా సీట్ల కేటాయింపు. బైరైటీ స్క్వాడ్స్ మైకాలజీలు మరింత కఠినం. మేజర్ మినరల్స్ జాబితాలో పెట్టిన కేంద్రం. 2 చేతులు బాగుంటేనే ఎంబీబీఎస్ సీటా? జాతీయ వైద్య కమిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం. దివ్యాంగ అభ్యర్థికి సీటు ఇవ్వాలనే ఆదేశం. ఎవరిపైనా ఏ భాషను బలవంతంగా రుద్దటం లేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. వన్డేలు బోర్ కొట్టేశాయా అని. యూపీఐతో పీఎఫ్ సొమ్ము విత్డ్రా. త్వరలో అందుబాటులో కొత్త సదుపాయం. ఇవి నాటి విద్యావార్తలు చూస్తున్నాను. శ్రీ గౌతమ్ న్యూస్. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.